జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ రాష్ట్రంలో విద్యారంగంలోని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి స్వార్థ రాజకీయాల కోసం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో నాణ్యమైన విద్య పేద మధ్య తరగతి కుటుంబాలకు దూరం అవుతోందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో ఒక ఫీజు నియంత్రణ చట్టం ఒక సంవత్సరానికి ఇద్దాలని చెప్పి మీరు నియంత్రించాలని చెప్పి మా పార్టీ తరఫున మేము ప్రభుత్వ కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల యొక్క విద్యా వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర పొలిమేరలు దాటిస్తా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా ఇక్కడ ఉన్న పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2 సార్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఇంకా 4-5 నెలలు అయితే మళ్ళీ ఎలక్షన్లు రానికి దగ్గరలో పడుతున్నాయి. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క గవర్నమెంట్ పాఠశాల లోపల వారు సరైనటువంటి వసతులు కల్పించకుండా, విద్యా బోధనలు చెప్పే టీచర్లను భర్తీ చేయకుండా ఈరోజు అరకోర పరిస్థితుల లోపల పేద బడుగు బలైన వర్గాల యొక్క పిల్లలు మగ్గుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనువిప్పు కలుగుతలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రం లోపల కార్పొరేట్ కళాశాలలు పేద విద్యార్థులకు బడుగు బలైన వర్గాలకు సరైనటువంటి ప్రభుత్వం విద్యను అందించని కారణంగా విచ్చలవిడిగా పైసలు వసూలు చేస్తుంటే కార్పొరేట్ కళాశాలలు ఈ ప్రభుత్వము ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయని కారణంగా ఇష్టానుసారంగా వాళ్ళు ఫీజులు దోపిడీ చేస్తుంటే ఈ రాష్ట్రానికి ఎందుకు కనువిప్పు కలుగుతలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సిగ్గు సన్నం లేకుండా వ్యవహరిస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కావున ఇకనైనా పేద బడుగు బలైన వర్గాల యొక్క పిల్లలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ వచ్చే విద్యా సంవత్సరం లోపలైనా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. ప్రతి వాళ్ళ కుటుంబంలో పిల్లలైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలైనా ఒకే విధంగా చదువుకునేటట్టు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా అని చెప్పింది ఈ యొక్క కేసీఆర్ గారు. ఈరోజు ఆ పాలన ఎక్కడ కనిపిస్తుందో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కావున ఇకనైనా ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకొచ్చి పేద బడుగు బలైన వర్గాల యొక్క పిల్లలకు వాళ్ళు న్యాయం చేయాలి. లేని పక్షాన రానున్న రోజుల లోపల ఈ ఎమ్మెల్యేలను ప్రతి కాన్స్టిట్యున్సీ లోపల భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు అడ్డుకుంటారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకపోతే మేము వాళ్ళని అడ్డుకొని ఎక్కడ తిరగకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.